వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో ఎగ్ పులావ్ ఎలా చేస్తానో చెప్తానండి. ముందు ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న ఎగ్స్ని దాని మీద కొంచెం ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసేసి ఫ్రై చేసుకుంటామండి. ఎగ్స్ ఫ్రై చేసుకుంటే దానివల్ల కొంచెం క్రంచీనెస్ వచ్చి బాగుంటుంది పులావ్లోకి, అందుకోసమని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఎగ్స్ మీద కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఎగ్స్ కొంచెం కలర్ బాగా వస్తుంది, అట్టు మసాలా బాగా పడుతుందండి. అందుకోసమని ఎగ్స్లో పసుపు కారం వేసి ఫ్రై చేసుకోండి. ఎక్కడ కూడా గరిటె పెట్టొద్దండి. గరిటె పెట్టకుండానే ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. బౌల్ని మాత్రమే తిప్పుతూ ఎగ్స్ని ఫ్రై చేసుకొని అవి మంచి కలర్ వచ్చేసి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. అలా ఫ్రై అయిన తర్వాత చక్కగా ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోనే కొంచెం నేను గీ యాడ్ చేసుకుంటానండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అని నెయ్యిని వాడుతున్నాను. 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. దాంట్లో ఇక్కడ మీకు చూపిస్తున్న మసాలా దినుసులు వేసుకుంటున్నానండి. ఈ మసాలా దినుసులు బాగా చిటపటమనే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. దాంతోపాటు బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇవి వేసుకొని అవి చిటపట అనే వరకు ఫ్రై చేసుకుంటానండి. చూడండి, ఇక్కడ అవి చిటపటమంటున్నాయి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్, పింకిష్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత గ్రేవీగా వస్తుందండి పులావ్ అనేది. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ పింకిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రైడ్ అవడం కోసం నేను కొంచెం ఇక్కడ రాళ్ళు ఉప్పును వేస్తున్నాను. ఉప్పు వేసినప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయని కొంచెం ఆయిల్ ఉప్పు అయితే వేసానండి. ఉప్పు వేసి నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు నీట్గా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ చూడండి, నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుని దాన్ని సోక్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అడుగంటుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చూసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ పాత్ర తీసుకున్నాను కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఒక చిన్న టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీనివల్ల గ్రేవీ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ కొంచెం పసుపు వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని నీట్గా కలుపుకుంటూ మసాలాలన్నీ దానికి తగిలేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మీరు పెరుగు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి, కానీ నేను వాటర్లో వేసుకుంటున్నాను. తర్వాత ఎగ్స్ వేసుకోండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఆ గ్రేవీలోకి వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాంట్లో కావాల్సినన్ని వాటరు, మనం ఎన్ని రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ అండి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా కొంచెం, బిర్యానీ మసాలా కొంచెం వేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందాక చెప్పాను కదండి, ఇప్పుడు నేను కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను, పెరుగు వేసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ అండి ఇది ఉంటుంది. అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే ఆ కర్డ్ అనేది తెరలు లేకుండా బాగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ అన్నీ సరిపోయా లేదా, టేస్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నానండి.
కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు నేను మూత పెట్టేసి దాన్ని కాసేపు బాయిల్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ బాగా వాటర్ బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనము సోక్ చేసి పెట్టుకున్న రైస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు దాంట్లో ఎసరులోకి వేసేసుకుంటామండి. బియ్యం మొత్తం నీట్గా వేసేసుకొని అన్నం అనేది విరగకుండా ఒకసారి మొత్తం మసాలాలు పట్టేలాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత చూడండి ఇక్కడ బాగా ఉడికిపోయింది. కొంచెం ఇంకా చెమ్మ ఉంది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనాని చల్లుకునేసి మూత పెట్టి కొంచెం దమ్కి అలాగే ఉంచుకోండి. స్టవ్ ఆన్లోనే ఉంచండి. స్టవ్ ఆన్లోనే ఉంచి ఆ చెమ్మంతా బాగా పీల్చుకునే వరకు మూత పెట్టేసేయండి. తర్వాత ఇంకా దించుకునే ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని పైన అలా వేసుకొని మూత పెట్టేసి కాసేపు అలానే ఉంచి తర్వాత మూత ఓపెన్ చేస్తే స్మెల్ అయితే చాలా 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 బాగుందండి. ఇప్పుడు దాన్ని మొత్తం ఒకసారి కదుపుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కదుపుకొని నేను ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా ప్లేట్లోకి తీసుకొని హ్యాపీగా ఒక 2 ఎగ్స్ని అయితే వేసేసుకున్నానండి. దీనికి కాంబినేషన్గా రైతా చేసుకున్నాను. ఆనియన్ రైతాని చక్కగా వేసుకొని ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయ పెట్టుకొని తింటుంటే బాగుందండి. చాలా 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 బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.